నమస్కారం అండి. ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం ఏమంటే ఆదోని నియోజకవర్గ ప్రజల ప్రయోజనార్థం వాళ్ళ యొక్క భద్రతను దృష్టిలో ఉంచుకొని ఒక విషయమై మేము ఈ మీడియా ముందుకు రావడం జరిగింది. అందులో ఒకటి ఏమంటే ఆదోని నియోజకవర్గంలో టౌన్లో అదే రకంగా చిన్న చిన్న పల్లెల్లో కూడా స్క్రాప్ వ్యాపారం చేసేవాళ్ళు, అంటే గుజరీ వ్యాపారం, పాత సామాన్ల వ్యాపారం చేసే వ్యాపార సముదాయాలు జనావాసాలు ఉండే చోటు, అంటే ఇళ్ల మధ్యలోనే ఇరుకు ఉన్నటువంటి రోడ్ల దగ్గరే పెట్టేసి కొన్ని సంవత్సరాల నుంచి వ్యాపారాలు చేస్తున్నారు. యాక్చువల్గా అంటే నిబంధనల ప్రకారము స్క్రాప్ వ్యాపారం చేసే సంస్థలు అవి చిన్నవైతేనేమి పెద్దవైతేనేమి జనావాసాలకి దూరంగా వాళ్ళ యొక్క వ్యాపారాన్ని కొనసాగించాలి. కానీ ఇటువంటి నిబంధనలన్నీ తుంగలో తొక్కుతూ ఇళ్ల మధ్యలోనే ఇళ్ల పక్కలోనే చాలా స్క్రాప్ని గ్యాదర్ చేసేసి అక్కడ ఉంచి చిన్న చిన్న రోడ్లలోన పెద్ద లారీలను నిలబెట్టి ట్రాఫిక్కి అంతరాయం కలిగిస్తూ ఆ యొక్క స్క్రాప్ని లోడ్ చేస్తూ వాటిని వేరే ప్రదేశాలకు ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఈ విషయమై గతంలో కూడా సంబంధిత అధికారులకు మౌఖికంగా అనేక సార్లు వివిధ ప్రజా సంఘాల వాళ్ళు కూడా కంప్లైంట్లు ఇవ్వడం జరిగింది. కానీ అధికారులు వాళ్ళ యొక్క విధులు సక్రమంగా నిర్వర్తించకుండా ప్రజలు ప్రజా సంఘాల వాళ్ళు ఇచ్చినటువంటి వినతులను పక్కన పెట్టేసి అటువంటి సమస్యల్ని పరిష్కరించలేకపోయారు. అందులో ఇంకా ముఖ్యంగా ఏమంటే ఇది ఎండాకాలం విషయంలోన స్క్రాప్లో ఉన్నటువంటి పాత సామాన్లలోన అట్టపెట్టెలు కానీ ప్లాస్టిక్ సామాన్లు కానీ బ్యాటరీకి సంబంధించినటువంటి వస్తువులు కానీ అక్కడ వాళ్ళు కొనుగోలు చేస్తూ ఉంటారు. అవి పొరపాటున ఏమైనా కానీ అగ్ని ప్రమాదం సంభవిస్తే చాలా భారీ మొత్తంలో ప్రాణ నష్టం జరిగే అవకాశాలు లేకపోలేదు. అదేవిధంగా స్క్రాప్ వ్యాపారం గుజరీ వ్యాపారం చేసేవాళ్ళు కంపల్సరీగా ఫైర్ సేఫ్టీ ప్రికాషన్స్ని వాళ్ళు యూజ్ చేయాలి. అదేవిధంగా ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళతో ఎన్ఓసి కూడా తీసుకోవాలి. కానీ ఆదోని నియోజకవర్గంలో చాలా మటుకు ఏ యొక్క స్క్రాప్ వ్యాపారం చేసే సంస్థలు కూడా ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి ఎటువంటి ఎన్ఓసిని తీసుకోలేదని చెప్పేసి మేము ఈరోజు ఫైర్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్కి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు సాక్షాత్తు ఫైర్ డిపార్ట్మెంట్ ఆఫీసర్సే మాకు తెలపడం జరిగింది. ఆదోనిలో ఉన్నటువంటి చాలా స్క్రాప్ వ్యాపారులు మా దగ్గర నుంచి ఎటువంటి ఎన్ఓసిని తీసుకోవాలని చెప్పేసి నిబంధన ఉన్నా కూడా ఎవరు తీసుకోవడం లేదు అనే విషయం చెబుతున్నారు. మేము ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా ప్రశ్నించడం కాదు సార్, మీరు ఈ రకంగా ఎన్ఓసి లేకోకుండా అటువంటి వ్యాపారాలు చేస్తున్నారు కదా, వాళ్ళపైన మీ డిపార్ట్మెంట్ నుంచి ఏమైనా చర్యలు తీసుకున్నారంటే వాళ్ళు ఏం చెప్తున్నారు, మున్సిపాలిటీ వాళ్ళు వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి సార్, మున్సిపాలిటీ వాళ్ళు మాకు ఏమైనా డైరెక్షన్ ఇస్తే మేము వెళ్ళేసి వాళ్ళపైన ఇది చేస్తాం. భవిష్యత్తులో ఏమైనా ఫైర్ యాక్సిడెంట్ జరిగితే కూడా మేము వెళ్ళడానికి రూల్ లేదు. ఎందుకంటే ప్రజల ప్రాణాలను దృష్టిలో ఉంచుకొని ప్రజల సేఫ్టీని దృష్టిలో ఉంచుకొని మేము వెళ్ళాల్సి ఉంటుంది. కానీ ఫైర్ డిపార్ట్మెంట్ యొక్క ఎన్ఓసి కంపల్సరీ తీసుకోవాలి వాళ్ళు, కానీ దాని యొక్క నిబంధనలు ఎవ్వరూ పాటించడం లేదు. అదేవిధంగా జనావాసాలకి దగ్గరగా ఉండడం ద్వారా ఆ చెత్త స్క్రాప్ ఐటమ్స్ ఉండడం ద్వారా చుట్టుపక్కల ఉన్నటువంటి ఇళ్లల్లోకి విషకీటకాలు, పాములు, తేళ్లు వెళ్ళి ఇబ్బందులు కలిగే అవకాశాలు చాలా ఉన్నాయి. ఇబ్బందులు కూడా చాలా మంది పడ్డారు. ఆదోనిలో ఒక ప్రముఖ గుజరీ షాప్ దగ్గర గతంలో ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. ఆ జరిగినా కూడా బై గాడ్ గ్రేస్ అక్కడ ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. కానీ అప్పటికి కూడా సంబంధిత అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఎందుకంటే ఆ అధికారులు ఆ యొక్క గుజరీ వ్యాపారం చేసే వ్యక్తుల దగ్గర నుంచి ఏ రకంగా లాలూచి పడి వాళ్ళపైన చర్యలు తీసుకోవడం చెప్పేసి ఆదోని ప్రజలు దీనిపైన చర్చించుకుంటున్నారు కూడా. ఇప్పుడు మేము
ఈ విషయమై ఈరోజు స్థానిక అధికారులు, సంబంధిత అధికారులు, ఫైర్ డిపార్ట్మెంట్ వారికి కానీ, మున్సిపల్ కమిషనర్కి కానీ, అట్ ద సేమ్ టైము ఆర్డీఓ సబ్ కలెక్టర్ ఆఫీస్లోన, లేబర్ ఆఫీస్లోన, సేల్ ట్యాక్స్ ఆఫీస్కి కూడా మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మరీ ముఖ్యంగా ఒక్కో గుజరీలోన 30 నుంచి 40 మంది దాకా వర్కర్స్ పనిచేస్తున్నారు. వాళ్ళకి ఎటువంటి సేఫ్టీ ప్రికాషన్స్ లేవు. ఆ యొక్క చెత్తని ఐటమ్స్ ఉంటాయి, ఆ చెత్త ఉండే వాటంతా వాళ్ళు ఒట్టి చేతులతోనే దాన్ని ఎత్తడము పెట్టడము జరుగుతూ ఉంటుంది. దాంట్లోన ఇంకా మరీ ముఖ్యంగా చైల్డ్ లేబర్స్, పిల్లలు, మహిళలు, ప్రతి ఒక్కరు కూడా ఎటువంటి ఫైర్ సేఫ్టీ ప్రికాషన్స్ లేకోకుండా, వాళ్ళకు కూడా ఎటువంటి సంరక్షణ లేకుండా దాంట్లో పనులు చేస్తూ ఉన్నారు. పొరపాటున ఏమైనా జరిగితే కూడా అక్కడ చాలా ప్రాణ నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి. దీని విషయమై లేబర్ ఆఫీసర్స్ కూడా చర్యలు తీసుకోవాలి, అక్కడ సందర్శించాలి. అక్కడ పనిచేసినటువంటి లేబర్స్కి ఎటువంటి సంరక్షణ పద్ధతుల్ని అవలంబిస్తున్నారు స్క్రాప్ బిజినెస్ చేసేటటువంటి నిర్వాహకులు, దీనిపైన కూడా వాళ్ళు లేబర్ ఆఫీసర్స్ కూడా దృష్టి సారించాలని చెప్పేసి మేము ఈ పత్రికా ముఖంగా తెలియజేస్తున్నాం. మరి ముఖ్యంగా అధికారులతో పాటు ఆదోని ఎమ్మెల్యే గారు కూడా ఈ విషయంపై, ఎందుకంటే ప్రజా ప్రయోజనార్థం ఈ విషయంపై దృష్టి సారించి సంబంధిత అధికారులకు తమరు ఆదేశిస్తే సత్వరమే ఈ సమస్యలు పరిష్కారం కాగలవని మేము తెలియజేసుకుంటున్నాము. నమస్కారము. నా పేరు సాయి కుమార్, నేను న్యాయవాదిని ఆదోని.